మన భారతదేశంలో అతి ముఖ్యమైనటువంటి రంగం ఏదంటే వ్యవసాయం. ఇంచుమించు 70% ఆఫ్ ది పీపుల్ డిపెండ్ అపాన్ ది అగ్రికల్చర్ సెక్టార్. అయితే ఇవి వ్యవసాయ రంగం విజయవంతంగా కొనసాగాలి అంటే దానికి తగినటువంటి పరపతి అవసరం. పరపతి అంటే అప్పు. పరపతి అంటే అప్పు లేనిదే ఏ వ్యవహారం ఏ బిజినెస్ కూడా సాగదు. దగ్గరున్న డబ్బుతో వ్యాపారం చేయడం కొంచెం కష్టం. అలాగే వ్యవసాయం కూడా. అయితే ఈ పల్లె ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు వారి పరపతి అవసరాల కోసం పూర్వం నుంచి కూడా వడ్డీ వ్యాపారం మీద అలాగే భూస్వాముల మీద ఆధారపడి వ్యవసాయాన్ని చేసుకుంటున్నారు. వడ్డీ వ్యాపారస్తులు భూస్వాములు అంటే ఇది అనార్గనైజ్డ్ సెక్టార్. వాళ్ళకు రూలు రెగ్యులేషన్ ఏమి ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వడ్డీలు వసూలు చేస్తూ ఉంటారు. అంచేత వాళ్ళు వసూలు చేసే అధిక వడ్డీల వలన వ్యవసాయదారులు దోపిడీకి గురి అవుతూ ఉన్నారు. అయితే ఈ దోపిడీకి గురి అవ్వడం వల్ల జరిగే నష్టం ఏంటంటే పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు. అప్పులతోనే జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ వడ్డీ వ్యాపారస్తులు ఆ విధంగా వ్యవసాయదారులని పల్లె ప్రాంతాల్లో ఉండేటటువంటి వారి యొక్క అవసరాలని తీర్చినట్టే తీరుస్తూ వాళ్ళు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణాలు అవుతూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్ని మార్చాలి. ఈ పరిస్థితుల నుంచి రైతుల్ని ఈ పల్లె ప్రాంతాల్లో ఉండే వారి యొక్క పరిస్థితులను మార్చాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో అనేక విధాలుగా ప్రభుత్వము వివిధ సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. వడ్డీ వ్యాపారాల యొక్క బారి నుంచి వ్యవసాయదారులను రక్షించడానికి మల్టీ ఏజెన్సీ అప్రోచ్ ఒక దాన్ని ప్రవేశపెట్టిన బహుళ సంస్థల పూర్వకంగా దీన్ని రైతులకి ఈ రుణ సహాయాన్ని అందజేయాలని ప్రభుత్వం తలంచింది. అందులో భాగంగానే సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకులు, అలాగే రీజనల్ రూరల్ బ్యాంకులు, నబార్డ్ వీటిలన్నిటి యొక్క వ్యవస్థాపన, వాటి యొక్క స్థాపన. ఇవి ఈ సంఘాలు అంటే ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్, అలాగే మామూలుగా మనం చూసేటటువంటి వాణిజ్య బ్యాంకులు, ఆర్ఆర్బీస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ నబార్డ్స్, ఇవన్నీ కూడా స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కొంతమంది బ్యాంకింగ్ అలవాట్లు లేక వీటి ద్వారా రుణ సదుపాయాలను పొందడానికి తగినటువంటి సమయాన్ని వెచ్చించలేక ఈనాటికి కూడా ఎక్కువ మంది వడ్డీ వ్యాపారుల మీదే ప్రభుత్వం ఇన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఈ రోజుకి కూడా పరపతి అవసరాల కోసం వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడే ఉన్నారు. అయితే ఈ నబార్డ్ అనేటటువంటిది కోఆపరేటివ్ బ్యాంక్స్ కి, ఆర్ఆర్బీస్ కి, అన్నిటికీ, ఇంకా కమర్షియల్ బ్యాంక్స్ వీటిలన్నిటికీ కూడా ఏ విధంగా చేస్తుందని చెప్తున్నాం? నబార్డ్ ఏ విధంగా సహాయం చేస్తుందని చెప్తున్నాం? రీఫైనాన్సింగ్ అనే ఫెసిలిటీ ద్వారా వీళ్ళకి సహాయం చేస్తూ ఇక్కడ నుంచి పల్లె ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయదారుల యొక్క స్థితిగతులను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో
ఒకప్పుడు మోర్ దాన్ 100% కూడా వడ్డీ వ్యాపారస్తులు భూస్వాముల దగ్గర ఆధారపడేవాళ్ళు. వాళ్ళ కొంచెం పర్సెంటేజ్ తగ్గింది తప్ప వడ్డీ వ్యాపారస్తులు భూస్వాముల యొక్క పాత్ర ఈ రోజు ఇంకా పోలేదు, అలాగే కంటిన్యూ అవుతా ఉంది. అయితే ఇక్కడ సహకార బ్యాంకింగ్ వ్యవస్థ, సహకార బ్యాంకింగ్ ఈ వ్యవస్థ ఎందుకు అవసరమైంది, ఈ సహకార బ్యాంకుల యొక్క పాత్ర ఏమిటి అనే దాని గురించి పరిశీలన చేస్తే గ్రామీణ ప్రాంతాలలో ఉండే గ్రామీణ ప్రజల యొక్క పరపతి అవసరాలు తీర్చడానికి వ్యవస్థీకృతమైనటువంటి ద్రవ్య సహాయక సంస్థ ఒకటి ఉండాలని, దాని ద్వారా అవ్యవస్థీకృతమైన రంగంలో వాళ్ళు వసూలు చేసేటటువంటి అనార్గనైజ్డ్ సెక్టర్లో వాళ్ళు వసూలు చేసేటటువంటి అధిక వడ్డీలు లాంటివన్నింటినీ రూపుమాపి తద్వారా ప్రజలకు సహాయం చేయాలి. అంటే వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు, దేశీ వ్యాపారులు ఇలాంటి వాళ్ళు అందరూ అన్నమాట. వాళ్ళేంటి ఎక్కువ వడ్డీల్ని వసూలు చేస్తా ఉన్నారు. అంచేత వాళ్ళు ఇచ్చేటటువంటి రుణాల మీద ఆధారపడకుండా ఈ వ్యవస్థ, కోఆపరేటివ్ వ్యవస్థ ద్వారా పనులను చేయించాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఎక్కువ భాగం పడుతుంది. ఎందుకంటే వ్యవసాయం అనేది ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది, ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సీజన్లో వర్షాలు పడకూడదు, అలాంటి వర్షం పడితే పంటలు పోతాయి. కొన్ని సీజన్లో ఎండ ఎక్కువ పడకూడదు, అలాంటి ఎండలు పడితే పోతాయి. అవసరమైనటువంటి పరిస్థితుల్లో నీరు లేకుండా పోతే పంటలు పోతాయి. ఇలాగ ప్రకృతి మీద ఆధారపడినటువంటి పంటలు దీనికి స్థిరమైనటువంటి ఆదాయం అనేది ఉండదు. అంచేతనే వాళ్ళకి తక్కువ వడ్డీలకి పరపతి సౌకర్యాలను అందజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సహకార రంగాన్ని, ఈ వ్యవసాయ రంగానికి విస్తరింపజేయడం జరిగింది. దీన్ని అసలు ఎందువల్లంటే గాంధీ గారు సహకార వ్యవస్థ అనేది అవసరమని చెప్పారు. అలాగే సహకార వ్యవస్థకు మూలం ఏంటంటే ఒక్కడి కోసం అందరూ, అందరి కోసం ఒక్కడు. అంటే నీకు నేను తోడు, నువ్వు నాకు తోడు అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఈ సహకార వ్యవస్థ అనేది పనిచేస్తూ ఉంటుంది. అయితే ప్రారంభంలో మొట్టమొదటిలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి సహకార బ్యాంకులు అనేవి పరపతి అందించే సాధనాలుగా మాత్రమే ఉండేవి. క్రమేపీ పరపతి ఏకర వ్యవహారాలను కూడా ఇవి చూస్తూ ఉన్నాయి. సహకార సంస్థలు ఇవాళ అన్ని రంగాల్లోనూ కూడా, అన్ని రంగాలకు కూడా విస్తరించింది అని చెప్పొచ్చు. ఈ సహకార వ్యవస్థ భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1904వ సంవత్సరంలో సహకార విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి ఏంటంటే మానవత్వము, ఏంటి మానవత్వము, అలాగే ఒకే ఒక ఆశయము అనే రెండు అంశాల మీద సహకార వ్యవస్థ పనిచేస్తుంది. మానవత్వము, ఒకే ఆశయం అనేవి సహకార వ్యవస్థకి రెండు కళ్ళు లాంటివి. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక్కడి కోసం అందరూ, అందరి కోసం ఒక్కడు, ఈచ్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ ఈచ్ అనేది సహకార సూత్రం. ఈ సూత్రం మీదే సహకార సంస్థలు, సహకార వ్యవస్థ అనేది ఆధారపడి ఉంది. ఇందులో లాభాపేక్ష తక్కువగా ఉంటుంది, లాభాపేక్ష అనేది ఉండదు. తర్వాత ఏంటంటే సహకార దృక్పథము, సేవాభావము అనేవి రెండు ఆశయాలతో ఇది పనిచేస్తుంది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థని పటిష్టపరచడము. ఏంటి? గ్రామీణ ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేయటం. అయితే సహకార సంస్థల యొక్క డెఫినిషన్, నిర్వచనము ఏమిటి అంటే రాసుకోండి. కాల్వెట్ మహాశయుని ప్రకారము, కాల్వెట్ మహాశయుని ప్రకారము
నిజమే కదా రాయమంటే తమ తమ కార్బెట్స్ ఇద్దరికి కనుక దంగడి చేంజ్ చేసుకో అన్నీ ఇవ్వడం ఉన్నాడు ఇప్పుడు దాకా కార్బెట్స్ తమ తమ ఆర్థిక ప్రయోజనాలను ప్రతిపత్తి ఆధారముగా పెంపొందించుకోవడానికి తమ తమ ఆర్థిక ప్రయోజనాలను ప్రతిపత్తి ఆధారముగా పెంపొందించుకోవడానికి ఐచ్ఛికంగా అంటే వాలంటరీ ఇష్టపూర్వకంగా ఐచ్ఛికంగా సంఘటితమైన వ్యక్తుల సమూహము వ్యవస్థా స్వరూపమే వ్యక్తుల సమూహము యొక్క వ్యవస్థా స్వరూపమే సహకారము. ఇంకోసారి చెప్తాను. తమ తమ ఆర్థిక ప్రయోజనాలను ప్రతిపత్తి ఆధారముగా పెంపొందించుకోవడానికి ఐచ్ఛికంగా సంఘటితమైన వ్యక్తుల యొక్క వ్యవస్థా స్వరూపమే సహకారము. తర్వాత కట్టు మహాశయ ప్రకారము ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ చేసి తమకు తాము సహాయం చేసుకుంటూ ఇతరులకు సహాయం చేయడమే సహకారము. తమకి తాము సహాయం చేసుకుంటూ ఇతరులకు సహాయం చేయడమే సహకారము. ఇది సమిష్టి సంస్థ. ఆర్థికముగా బలము లేనివారు తమ కాళ్ళ మీద తాము నిలబడలేని వారు ఆర్థికముగా బలము లేనివారు తమ కాళ్ళ మీద తాము నిలబడలేని వారు ఈ అసక్తతను పోగొట్టుకోవడానికి తమ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి లాభార్జన లక్ష్యం లేకుండా సమీకృతమవుతారు. ఇది సహకార వ్యవస్థ లేదా సహకార రంగం యొక్క డెఫినిషన్. మొట్టమొదటి చూసినట్లయితే తమ ఆర్థిక ప్రయోజనాలు ప్రతిపత్తి ఆధారముగా పెంపొందించుకోవడానికి వాలంటరీగా ఏర్పడినటువంటి సంఘము. అంటే ఆర్థిక ప్రయోజనాలు అనేవి కొన్ని గ్రూప్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాడికి వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుక్కోవడానికి సహకారం అవసరం. అలాగే చేపల వేట వాడే వాళ్ళకి వల, పడవ, ఇతరత్ర సామాగ్రి కొనుక్కోవడానికి వాళ్ళకి ఆర్థిక సహాయం అవసరం. గీత కార్మికులకి చెట్లు ఎక్కడానికి కావాల్సిన అవి కొనుక్కోవడానికి కత్తులు, కొండలు ఇవన్నీ కొనుక్కోవడానికి వాళ్ళకి అవసరం. ఇలాగా
ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క అవసరాలు ఉంటాయి. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళకి వాళ్ళుగా ఐసిక్యంగా ఏర్పడినటువంటి సంఘం కోఆపరేటివ్ సొసైటీలు రకరకాలుగా ఉంటాయి. అగ్రికల్చర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలు అంటే అందులో వ్యవసాయదారులు మాత్రమే ఉంటారు. అలాగే ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీలు ఉన్న వాళ్ళు ఫిషింగ్ పూర్తిగా ఉన్న వాళ్ళు ఉంటారు. అలాగే మిగతా వాళ్ళు అందరూ ఉంటారు. స్టూడెంట్ కోఆపరేటివ్ సొసైటీ ఉందనుకోండి, అందులో స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన టైంలో పెన్సిల్ బుక్స్ ఇలా ఏదైనా ఎవరైనా సరే వాలంటీర్గా ఒక సంఘంగా ఏర్పడి ఆయా కార్యకలాపాలను చూసుకుంటూ లాభార్జన లేకుండా పనిచేసేటటువంటి వ్యవస్థనే కోఆపరేటివ్ సిస్టమ్, సహకార సంస్థ అని అంటారు. ఖర్చు ఏమంటే తమకి తాము సహాయం చేసుకుంటూ ఇతరులకు సహాయం చేయడమే సహకారం. మనం ఎంతగా అనుకున్నాం, ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఇది సహకారం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే తమకి తాము సహాయం చేసుకుంటూ ఇతరులకు సహాయం చేయడమే సహకారం. ఇక్కడ ఏంటంటే సమిష్టిగా ఆర్థికంగా బలం లేని వారు వాళ్ళకు వాళ్ళుగా పెట్టుబడి తమ కాళ్ళ మీద నిలబడలేని వాళ్ళు ఏంటంటే వాళ్ళకు వాళ్ళుగా పెట్టుబడి సమకూర్చుకోలేని వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ డిసేబిలిటీని పోగొట్టుకోవడానికి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి లాభార్జన లేకుండా, లాభార్జనని లక్ష్యం లేకుండా సమీకృతమై అందరూ కలిసి చేసుకునేటటువంటి వ్యవహారాన్నే సహకార రంగము అని అంటారు. సహకార రంగం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటంటే సహకార సంఘాలు అనేవి స్వచ్ఛంద సంఘాలు. ఇందులో ఉండమని ఎవరో చెప్పరు, బయటకు పొమ్మని ఎవరో చెప్పరు. ఇందులో మెంబర్షిప్ అనేది వాలంటరీ, స్వచ్ఛంద మెంబర్షిప్. రెండోది ఇందులో సభ్యత్వం కూడా స్వచ్ఛందంగా తొలగిపోతుంది. వాడు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, ఉండాలనుకుంటే ఉండొచ్చు. అలాగే నిర్వహణ కూడా ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది. కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయంటే మెజారిటీ 10 మంది ఉంటే 10 మందిలో 6 ఏమనుకుంటే ఉంటే అదే మెజారిటీ, ప్రజాస్వామ్యబద్ధం. వికేంద్రీకరణ సూత్రాలను అమలు జరుగుతుంటే ఒకే చోట కాకుండా ఈ సంస్థ వికేంద్రీకృతమైనటువంటి విధానాన్ని ఫాలో అవుతుంటుంది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సభ్యుల యొక్క ఆర్థిక, నైతిక, సాంఘికపరమైనటువంటి అభివృద్ధిని సాధించాలి. సహకార సంస్థలకి లాభాపేక్ష అనేది ఉండకూడదు, సేవాభావంతో పనిచేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇందులో ప్రైవేట్ యాజమాన్యం బట్ ప్రజాహితము, అంటే ప్రైవేట్ యాజమాన్యం ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క మేలు కోరుకోవాలి. అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి, సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవడో ఒకడో నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే కుదరదు, సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఇద్దరు యాజమాన్యంలో పనిచేస్తాయి, ప్రజల యొక్క మేలును కోరుకుంటాయి, అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటుంది. సహకార ఉద్యమం యొక్క ముఖ్యమైనటువంటి అసలు సహకార బ్యాంకింగ్ అనేది మన అసలు విషయంలోకి వచ్చాము. సహకార బ్యాంకింగ్ అనేది, సహకారం అనేది ఒక జీవన విధానం. సహకారం అనేది ఒక జీవన విధానం. అంటే నువ్వు నీ పక్కోడికి హెల్ప్ చేయి, వాడు నీకు, నువ్వు అవసరం ఉన్నప్పుడు వాడికి సహాయం చేయి. వాడు అవసరం ఉన్నప్పుడు పెళ్ళిళ్ళకి ఎందుకు వెళ్తారు? పెళ్ళిళ్ళకి ఎందుకు వెళ్తారు? పూర్వం ఏంటంటే సహకారం, వాడు ఆ పని చేసుకున్నాడు కాబట్టి నలుగురు వెళ్ళి అక్కడ కూర్చుని వాడి కార్యక్రమం చేయాలి, వాడికి ఆర్థికంగా సహాయం చేయాలి, సహకారం చేయాలి. ఇప్పుడు ఎవడో గిఫ్ట్ పట్టుకెళ్ళలేదు, ఎన్నాడు తీసుకోవట్లేదు. ఏ పట్టుకెళ్తారు? పట్టుకెళ్తుంది బొకేలు, లేకపోతే ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ గిన్నెలు ఏమన్నా కింద కానుకలు తీసుకోబడతావు, వచ్చి తిని వెళ్ళిపోండి. సాధారణంగా తీసుకోవట్లేదు. అయితే దీని మూలం ఏంటి? మనందరూ వెళ్ళాడు కార్యక్రమం నిలబెట్టి పెట్టాలి.
ఇంట్లో అతికారంటే నలుగురికి మంచివాడు, ఇంకోటి ఇంట్లో చిక్కుడికారంటే నలుగురికి మంచివాడు, ఒకడికొకడు వాడి ఇంట్లో చిక్కుడికారంటే వీడి ఇంట్లో అతికారంటే వాడి ఇంట్లో గేదెలు. సో అక్కడ ఉన్న వాటిని నలుగురు ఇదే నువ్వు పక్కోడికి ఉపయోగపడు, పక్కోడు నీకు ఉపయోగపడతాడు. ఇదేంటి? సహకార బ్యాంక్ ఒక జీవన విధానము. ఇదేంటి? జీవన విధానము. ఈ జీవన విధానం మీద బ్యాంకింగ్ వ్యవస్థ ఆధారపడి ఉన్నట్లయితే అది సహకార బ్యాంకింగ్. అయితే ఇతర బ్యాంకులకి సహకార బ్యాంకులకి తేడా ఉంటుంది. ఇతర బ్యాంకులు ఏంటంటే మనం వేసినటువంటి డిపాజిట్లు తీసుకుంటే మనం అడిగినప్పుడు రుణాలు ఇస్తాం. ఇవేంటి? కమర్షియల్ బ్యాంక్స్. ఇవేంటి? కమర్షియల్ బ్యాంక్స్. సహకార బ్యాంక్స్ అలా కాదు. ఇది వాటా మూలధనాన్ని జారీ చేస్తాయి, ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకుంటాయి, ప్రజలకి అప్పులు కూడా ఇస్తాయి. అంచేతనే కోఆపరేటివ్ సొసైటీలో ఎవరైనా మీరు ఓడిని అడిగితే షేర్ధనం అంటారు. షేర్ధనం అంటే ఏంటి? అదే మూలధనం, క్యాపిటల్. షేర్స్ రిలీజ్ చేస్తారు. ఆ మూలధనం ఒక చోటేసుకుని దీనికి గవర్నమెంట్ మ్యాచింగ్ రెండు కలుపుకొని లోన్స్ గీన్స్ వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు. 1904 సంవత్సరంలో ప్రవేశపెట్టిన సహకార పరపతి సంఘాల చట్టము ఇది ఎంతో కాలం అమలు లేదు. దానికి మార్పులు చేర్పులు చేశారు. 1912 సంవత్సరంలో 1904లో చేసిన సహకార చట్టాన్ని మార్చారు. 1915లో 12లో మార్చారు, 15లో కూడా మార్చారు. మెక్లగన్ కమిటీ ఉద్యమం, సహకార ఉద్యమం మీద వేసి ఆ కమిటీ వారు ఇచ్చినటువంటి అమూల్యమైన సూచనలు సలహాలను తీసుకుని 1919 సంవత్సరంలో మళ్ళీ సహకార రంగం, సహకార పరపతి సంఘాల చట్టాన్ని మార్చడం జరిగింది. సో రూరల్ క్రెడిట్ సర్వే అని ఒక సర్వే, దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆల్ ఇండియా రూరల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ అనేది ఒక దాన్ని వేసి ఆ కమిటీ రిపోర్ట్ను కూడా కూలంకషంగా వాటి ఇచ్చినటువంటి సిఫార్సులన్నింటినీ కూలంకషంగా పాటించి ఆ రెండు కమిటీల ఆధారంగా ఇచ్చినటువంటి సూచనల ప్రకారం సహకార బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. సహకార బ్యాంకుని అభివృద్ధి చేశారు. ఈ సహకార బ్యాంకులకి మన మామూలుగా జాయింట్ స్టాక్ బ్యాంక్స్ అంటే కమర్షియల్ బ్యాంక్స్కి ఉన్నటువంటి తేడాలు ఏంటంటే ఈ సహకార బ్యాంకులు అపరిమితమైనటువంటి రుణ బాధ్యత కలిగిన వాటాన్ని జారీ చేస్తాయి. సహకార బ్యాంకుల్లో మెంబర్షిప్ ఉన్నట్లయితే రుణ బాధ్యత అపరిమితము. జాయింట్ స్టాక్ బ్యాంకులు అయితే పరిమిత మూలధనం, మన అందులో వాటా ఉంటే అక్కడ దాకానే పరిమితం. అపరిమితం అనేది ఏంటంటే నష్టాలు వచ్చినప్పుడు మనం పెట్టినటువంటి పెట్టుబడి సరిపోకపోయినట్లయితే మన సొంత ఆస్తుల నుంచి కూడా అన్ని అప్పులు తెచ్చాలి. అది రుణ బాధ్యత అపరిమితం. పరిమితం ఏంటంటే మనం 1,00,000 రూపాయలు పెట్టాం, అక్కడ 50 లక్షలు లాస్ వచ్చింది. ఈ 1,00,000 వరకే మనకు పరిమితమై ఉంటుంది. మన ఇంట్లో నుంచి మన సొంత ఆస్తుల నుంచి ఏమి చెల్లించవలసిన అవసరం ఉండదు. అంచేత సహకార బ్యాంకులకు రుణ బాధ్యత ఏమో అపరిమితం ఉంటుంది, అన్లిమిటెడ్ లైబిలిటీ. మామూలు కమర్షియల్ బ్యాంక్స్ యొక్క రుణ బాధ్యత పరిమితం, మన పెట్టిన మూలధనాలకి. సహకార బ్యాంకుల్లో ఒక వ్యక్తికి ఎన్ని వాటాలు ఉన్నప్పటికీ కూడా వాడికి ఒకే ఒక ఓటు వస్తుంది. జాయింట్ స్టాక్ బ్యాంకులో వాటాల సంఖ్యను బట్టి మారుతూ ఉంటుంది. అంటే వాటాల సంఖ్యను బట్టి వాళ్ళ డెసిషన్ మేకింగ్లో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తారు. సహకార బ్యాంకులు అలా కాదు. మనకి ఎన్ని వాటాలు ఉన్నా, మనకి ఎన్ని కోట్లు ఉన్నా, ఎన్ని లక్షలు ఉన్నా, మినిమం బ్యాలెన్స్ ఉన్నా అందరికీ కూడా సమానమైనటువంటి ఓటు హక్కు ఉంటుంది. సహకార బ్యాంకులు గ్రామీణ వ్యవసాయ రంగానికి మాత్రమే పరిమితమై వాళ్ళ యొక్క సహకారాన్ని అందజేస్తూ ఉంటాయి. జాయింట్ స్టాక్ బ్యాంక్స్ ఏంటంటే వాళ్ళు పారిశ్రామిక అలాగే వ్యాపార రంగాలకి పెట్టుబడులు ఈ సహకారాన్ని అందిస్తూ ఉంటారు. అలాగే భారతదేశ సహకార వ్యవస్థలో ఫెడరల్ బ్యాంకింగ్ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నాయి. అలాగే జాయింట్ స్టాక్ బ్యాంక్స్ అన్ని కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉన్నాయి. ఫెడరల్ అంటే అంత స్ప్రెడ్ అయింది. కానీ కమర్షియల్ బ్యాంక్స్ అన్ని జనసమ్మతం, బిజినెస్ ఇవన్నీ ఎక్కువగా ఈ ప్రాంతాలు ఉంటే
ఆ ప్రాంతాల్లోనే పెట్టుబడి ఉంది. అయితే ఇక్కడ సహకార సంఘాల చట్టం 1912 సహకార బ్యాంకింగ్ వ్యవస్థకి 3 అంచెల బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలి అని సిఫారసు చేయడం జరిగింది. ఆడిట్ అలాగే పర్యవేక్షణ సహకార పరపతి ఈ మూడింటిని కూడా చూస్తూ 3 అంచెల విధానంలో ఉంటుంది. స్థూలంగా ఏంటంటే ప్రాథమిక సహకార సంఘాలు అంటే ప్రతి గ్రామానికి ఉండేవి ప్రాథమిక సహకార సంఘాలు. రెండోది కేంద్ర సహకార బ్యాంకులు. 3 అంచెల వ్యవస్థ అంటే ఇదే 3 టైర్ సిస్టమ్ అంటారు. కేంద్ర సహకార బ్యాంకులు మరియు ప్రొవిన్షియల్ బ్యాంక్స్. ఈ 3 అంచెల వ్యవస్థ 3 టైర్ సిస్టమ్ అని 1912 సంవత్సరంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఈ సహకార బ్యాంకుల యొక్క నిర్మాణం, స్ట్రక్చర్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏ విధంగా ఉంది అంటే, భారతదేశంలో అనేక రకాలైనటువంటి సహకార సంస్థలు ఉన్నాయి. వాటన్నింటిలోనూ స్థూలంగా వ్యవసాయ సహకార బ్యాంకులు, వ్యవసాయ